హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకాశం డిస్టిక్ ఉలవపాడు మండలం భీమవరం అడ్డ రోడ్డు వద్ద కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్ ఇంజిన్ నుంచి పొగ రావడంతో సడన్గా ఫైర్ స్టార్ట్ అయింది. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుందని చెప్పారు. 36 మంది ప్రయాణికులు ఉన్నారు లోపల. కానీ డ్రైవర్ చాలా అలర్ట్గా ఉండి వెంటనే బస్సును పక్క కాపి 36 మంది ప్యాసింజర్స్ని కిందకి దించేశారు. ఎవరికి ఏం కాలేదు. డ్రైవర్ అలర్ట్ అవడం వల్ల ఈ 36 ప్యాసింజర్స్కి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఫాస్ట్గా వచ్చి మంటలు కంట్రోల్ చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇది ఒక సైడ్ అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్ బస్ యాక్సిడెంట్స్ చాలానే జరుగుతున్నాయి. 2025-26లో అక్టోబర్లో కర్నూలులో సేమ్ కావేరీ ట్రావెల్స్ బస్ ఫైర్లో 20 మంది చనిపోగా, మార్చ్ 2026 మార్కాపురంలో ప్రైవేట్ బస్ లారీతో కొలైడ్ అయ్యి ఫైర్ అయింది. 14 మంది చనిపోయారు. ఇండియాలో ప్రైవేట్ బస్సెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ రెగరింగ్గా అవుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ స్లీపర్ బస్సెస్ అండ్ లాంగ్ ట్రావెల్ డిస్టెన్స్ బస్సెస్లో అవుతున్నాయి ఇవి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ప్యాసింజర్కి ఇన్సూరెన్స్ వస్తుందా? బస్ కంపెనీ నుంచి వస్తున్నాయి, లేకపోతే బుకింగ్ యాప్ నుంచి వస్తుందా? ఫ్రీక్వెంట్లీ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, కానీ ఇన్సూరెన్స్ ఎందుకు మ్యాండేట్ చేయట్లేదు ప్యాసింజర్స్కి? బస్ ఆపరేటర్స్కి ఫిట్నెస్ సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? హౌ మెనీ లైఫ్స్ బస్ ఆపరేటర్స్ ఎక్స్పెక్టింగ్ టు టేక్ యాక్షన్? ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అన్ని వైరింగ్ ఆల్టరేషన్స్ వల్ల జరుగుతున్నాయా? మోస్ట్లీ ఎస్ అనే చెప్పొచ్చు. ఇల్లీగల్ ఎలక్ట్రికల్ మోడిఫికేషన్స్, ఏసీ లైట్స్, ఇన్వర్టర్స్, ఛార్జింగ్ పాయింట్స్ యాడ్ చేసి ఫ్యాక్టరీ వైరింగ్ని ఓవర్లోడ్ చేస్తున్నారు. ఓవర్ హీటింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ స్టార్ట్ అవుతుంది. కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ లేవు. ఎందుకు? బికాస్ వాళ్ళ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. నో ఇల్లీగల్ మోడిఫికేషన్స్, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్తో రెగ్యులర్గా చెక్స్, ప్రాపర్ ట్రైనింగ్స్. ఓన్లీ ప్రైవేట్ ట్రావెల్స్లీ ప్రాబ్లం. ఆపరేటర్ కాస్ట్ కటింగ్ కోసం కార్నర్స్ కట్ చేస్తున్నారు. రియల్లీ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఆపరేటర్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్తో చెక్ చేస్తున్నారా? మోస్ట్లీ నో. టోకెన్ చెక్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేట్ రిజిస్ట్రేషన్స్ యూస్ చేసి రూల్స్ని అవాయిడ్ చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చెక్ చేసి సజెషన్స్ ఇవ్వాలి. ఆర్టీఓ ఆఫీషియల్స్తో జాయిన్ అయ్యి బస్సెస్ ఫ్రీక్వెంట్గా లేదా ఎనీ టైం చెక్ చేయాలి. జాయింట్ ఇన్స్పెక్షన్స్ మ్యాండేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రిపీటెడ్గా ఆర్డర్స్ ఇచ్చారు. ప్రైవేట్ బస్సెస్ మీద స్ట్రిక్ట్ క్రాక్ డౌన్స్, ఇన్స్పెక్షన్స్, రైడ్స్, బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ చెక్ చేస్తామని, సేఫ్టీ నార్మ్స్, ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. ఈవెన్ ఏఎస్సిఐ రిపోర్ట్ కూడా స్లీపర్ బస్సెస్ మీద ఫేజ్డ్ బ్యాన్ రికమెండ్ చేసింది. మినిస్టర్ గారు వీఆర్ చెకింగ్ ఎవ్రీ బస్ అని చెప్పారు, కానీ స్టిల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అఫీషియల్స్ బస్ చెకింగ్ అంటున్నారు, మినిస్టర్కి బోల్డ్గా చెప్తున్నారు, కానీ ప్రైవేట్ ఆపరేటర్స్ సేఫ్టీ ఇగ్నోర్ చేస్తున్నారు. డ్రైవర్స్ సమ్ టైమ్స్ వెరీ అలర్ట్గా ఉంటారు. ప్యాసింజర్ని అలారం చేసి సేవ్ చేస్తున్నారు, లైక్ ఈ కావేరీ ట్రావెల్ బస్ డ్రైవర్. కానీ వాట్ ఇఫ్ వెరీ బ్యాడ్ ఫైర్ యాక్సిడెంట్ సడన్ హ్యాపెన్స్? స్ప్రెడ్ అయ్యే ఎస్కేప్ టైం లేకపోతే ప్యాసింజర్స్ ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? కాంట్ వి ఫైండ్ రియల్ సొల్యూషన్? గవర్నమెంట్ మోర్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. స్లీపర్ బస్సెస్ మీద ఫేజ్డ్ బ్యాన్ కన్సిడర్ చేయాలి. ఎవ్రీ బస్లో అడ్వాన్స్డ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ మ్యాండేట్ చేయాలి. ప్రైవేట్ ఆపరేటర్స్ మీద హెవీ పెనాల్టీస్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆడిట్స్, బెటర్ ట్రైనింగ్. ప్యాసింజర్స్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గురించి తెలుసుకోవాలి, ట్రావెల్ చేయాలి. ఇది రోడ్ సేఫ్టీ మనందరి బాధ్యత. రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్, ఆపరేటర్స్, ప్యాసింజర్స్ అందరూ టుగెదర్గా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ అండి. జై హింద్.